Hello everyone, welcome back to my English library. Sorry for the delay. లాస్ట్ 3 weeks నుంచి నేను ఎటువంటి లాంగ్ వీడియో చేయలేకపోయాను. నేను వర్క్ చేసే స్కూల్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది. సో దానివల్ల లాంగ్ వీడియోస్ చేయలేకపోయాను. లాంగ్ వీడియోస్ చేయలేకపోయినా మినిమం 1 షార్ట్ వీడియోని ఎవ్రీడే అప్లోడ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ద డేస్. అయితే ఇంకొక 1 or 2 weeks స్కూల్ వర్క్ పైనే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న గ్యాప్ దొరకడం వల్ల ఈ వీడియో ఆ గ్యాప్లో ఈ వీడియోని చేస్తా ఉన్నాను. మ్యాక్సిమం ఫస్ట్ వీక్ ఆఫ్ మే నుంచి రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది, లాంగ్ వీడియోస్. సో అవి ఇంకా ఎఫెక్టివ్గా ఉండబోతా ఉన్నాయి. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దెమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ పేషెన్స్. ఈ టైం షార్టేజ్ వల్ల నేను ఇప్పుడు ఒక చిన్న స్టోరీని ట్రాన్స్లేట్ చేయబోతా ఉన్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒకరోజు ఒక రాజు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన చిలుకను చూశాడు. ఒక రోజు అంటే వన్ డే అని రాసుకోవచ్చు, అందుకు తెలిసిందే. ఒక రాజు అడవికి వెళ్ళాడు, ఇది ఒక వాక్య భాగం అయితే అక్కడ అందమైన చిలుకను చూశాడు అనేది ఇంకొక భాగం అన్నమాట. ఈ రెండింటిని 2 సెంటెన్సెస్గా రాయొచ్చు, లేకపోతే కంజంక్షన్ యూజ్ చేసి ఒకే సెంటెన్స్గా కూడా రాయొచ్చు. ఎలా అని రాయొచ్చు? ఎ కింగ్ వెంట్ టు ద ఫారెస్ట్, he saw a beautiful parrot there. ఇలా 2 సెంటెన్సెస్గా రాయొచ్చు. లేకపోతే ఏ కింగ్ వెంట్ టు ద ఫారెస్ట్ అండ్ సా ఏ బ్యూటిఫుల్ ప్యారెట్ దేర్, ఇలా కూడా రాయొచ్చు. ఆ చిలుక చాలా పెద్దగా ఉన్నప్పటికీ అది చాలా చురుకుగా ఎగరడం రాజు గమనించాడు. ఈ సెంటెన్స్ని కూడా కంజంక్షన్ యూజ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఏ కంజంక్షన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుంటే సెంటెన్స్ మేకింగ్ అనేది పెద్ద సమస్య అవ్వదు. ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పటికీ అన్న సందర్భంలో కంజంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి దో రాయొచ్చు, ఆల్ దో రాయొచ్చు, లేదా ఈవెన్ దో అని కూడా రాసుకోవచ్చు. ఈ మూడింటిలో ఏదైనా కంజంక్షన్ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మూడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్తోనే యూజ్ చేస్తాం. కానీ వాటి యొక్క ఇంటెన్సిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంత డెప్త్ ఇప్పుడు మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఈ మూడింటిలో ఏదైనా యూజ్ చేసి రాసుకోవచ్చు. ఏదైతే ప్రైమ్ ఇంపార్టెంట్ విషయం ఉందో జరిగిన సిచ్యువేషన్లో దాన్ని కంజంక్షన్కి ముందు చెప్పాలి, అండ్ సెకండరీ విషయాన్ని తర్వాత చెప్పాలి. అదొకటి గుర్తుంచుకోవాలి. ఈ సెంటెన్స్లో రాజు గమనించడం అనేది ప్రైమ్ యాక్షన్, అంటే ఇంపార్టెంట్ యాక్షన్. ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన విషయం అది. అండ్ పెద్దగా ఉన్నప్పటికీ అనేది సెకండరీ విషయం. ఓకే, అసలు ఏం జరిగింది అనేది మెయిన్ ఇష్యూ. అండ్ దానికి సపోర్టివ్గా ఉన్నది ఇక్కడ పెద్దగా ఉన్నప్పటికీ అనేది సపోర్టివ్ సెంటెన్స్ పార్ట్ అనమాట. సో దాన్ని కంజంక్షన్ తర్వాత రాయాలి. సో ఎలా రాయొచ్చు అంటే, ద కింగ్ నోటీస్డ్ ద ప్యారెట్ వాజ్ ఫ్లయింగ్ యాక్టివ్లీ దో ఇట్ వాజ్ సో బిగ్ ఇన్ సైజ్. అతి కష్టం మీద ఆ చిలుకను పట్టుకొని తన కోటకు తీసుకువెళ్ళాడు. అతి కష్టం మీద అంటే విత్ గ్రేట్ డిఫికల్టీ అని రాస్తాం. హీ కాట్ ద ప్యారెట్ అండ్ టుక్ ఇట్ టు హిస్ క్యాజల్ అని రాయొచ్చు. క్యాజల్ లేదా ప్యాలెస్ అని కూడా రాసుకోవచ్చు. అప్పటి నుండి బలమైన ఆహారం ఇస్తూ ఆ చిలుకకు సుఖవంతమైన జీవితాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి అంటే ఫ్రమ్ దెన్ ఆన్ అని రాసుకోవచ్చు. ఇక్కడ సిన్స్ దెన్ అని కూడా చెప్తారు, కానీ ఇక్కడ సిన్స్ దెన్ అని రాయకూడదు. ఎందుకనంటే ఆ జరిగిన పని పాస్ట్లో జరిగిపోయింది. అది ఇంకా జరుగుతూ ఉన్నట్లయితే, అంటే కంటిన్యూటీ ఉన్నట్లయితే అప్పుడు మనం సిన్స్ దెన్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఇది జరిగిందంటే ఇంకా కంటిన్యూటీ లేదు దానికి. సో ఇక్కడ మనం సిన్స్ దెన్ అని రాయకూడదు. సో మనం ఇక్కడ రాయాల్సింది ఏంటంటే ఫ్రమ్ దెన్ ఆన్ అని రాసుకోవచ్చు. ఫ్రమ్ దెన్ ఆన్ హీ గేవ్ ద ప్యారెట్ ఏ కంఫర్టబుల్ లైఫ్ బై గివింగ్ న్యూట్రిషియస్ ఫుడ్. ఇక్కడ బలమైన ఆహారం అంటే స్ట్రాంగ్గా ఉన్నదని కాదు. ఇక్కడ బలమైన అంటే మనం వాడేటటువంటి వర్డ్స్ కాంటెక్స్చువల్గా మ్యాచ్ అవ్వాలి, అది చూసుకోవాలి. న్యూట్రిషియస్ ఫుడ్ అయితే మనకి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, కాబట్టి అక్కడ అది బలమైన ఆహారం అన్న అర్థంతో యూస్ చేస్తాం అనమాట. కొద్ది రోజుల తర్వాత చిలుక ఎగురుతుందేమోనని కిటికీ తెరిచాడు. కొద్ది రోజుల తర్వాత అంటే ఎ ఫ్యూ డేస్ లేటర్ లేదా ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ అని రాసుకోవచ్చు. హీ ఓపెన్ ద విండో. ఎందుకని ఓపెన్ చేస్తాడు? టు సీ ఇఫ్ ద ప్యారెట్ వుడ్ ఫ్లై అవే.
అంటే చిలుక ఎగురుతుందో లేదో అని చూడడానికి he opened the window to see if the parrot would fly away. కానీ చిలుక ఎగరలేదు. బట్ ద ప్యారెట్ డిడ్ నాట్ ఫ్లై. ఇక్కడ లేదు అని నెగటివ్ రాయాల్సింది కాబట్టి, జరిగిపోయిన విషయం కాబట్టి పాస్ట్ టెన్స్లోకి వెళ్ళాలి. సో నెగటివ్ కావాలంటే పాస్ట్ టెన్స్లో మనకున్న చాయిస్ డిడ్ ప్లస్ నాట్, డిడెంట్. బట్ ద ప్యారెట్ డిడ్ నాట్ ఫ్లై. అడవిలో అయితే తనకు కావలసిన ఆహారం కష్టపడి సంపాదించుకోవాలి, కానీ కోటలో అన్నీ తన కాళ్ళ దగ్గరికే వస్తున్నాయి. ఇన్ ద ఫారెస్ట్, అడవిలో అయితే అంటే ఇన్ ద ఫారెస్ట్ he has to work hard to earn the food he needs. అంటే తనకు కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకోవాలంటే కష్టపడాలి ఎక్కడ, అడవిలో అయితే. బట్ ఇన్ ద క్యాజల్ ఎవ్రీథింగ్ కమ్స్ టు హిస్ ఫీట్, ఆర్ ఎట్ హిస్ ఫీట్ అని కూడా రాసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కమ్స్ టు హిస్ ఫీట్ ఇన్ ద క్యాజల్. కోటలో అయితే తన కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చి పడిపోతాయి. సో ఎంత సుఖవంతమైన జీవితానికి అలవాటు పడిన చిలుక ఎగరడం మానేసింది. సో ద ప్యారెట్ accustomed to a comfortable life stopped flying. ఈ విషయం అర్థం కాని రాజు ఎవరైతే ఈ చిలుకని ఎగరేలా చేస్తారో వారికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటన చేశాడు. ఈ విషయం అర్థం కాని రాజు అంటే ద కింగ్ హూ డి నాట్ అండర్స్టాండ్ దిస్ ఏం చేశాడు, అనౌన్స్డ్ దాట్ హీ వుడ్ గివ్ ఎ గుడ్ రివార్డ్. మంచి బహుమతి అంటే గుడ్ రివార్డ్ అని రాసుకోవచ్చు. ఎవరికి ఇస్తానన్నాడు, టు హూ ఎవర్ కుడ్ మేక్ దిస్ ప్యారెట్ ఫ్లై. ఎవరైతే ఈ చిలుకని ఎగిరేలా చేస్తారో వాళ్ళకి మంచి రివార్డ్ ఇస్తానని ప్రకటన చేశాడు, అనౌన్స్డ్. అనేక మంది అనేక రకాలుగా లేదా అనేక విధాలుగా ప్రయత్నించారు, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నించారు అంటే many people have tried many ways అండ్ ఎటువంటి ఉపయోగం లేదు అంటే బట్ నో యూస్. చివరికి ఒక రైతు వచ్చి చిలుక కూర్చున్న కొమ్మను ఒక గొడ్డలితో నరికివేశాడు. చివరిగా అంటే ఫైనల్లీ ఒక రైతు వచ్చి ఏ ఫార్మర్ కేమ్ కూర్చున్న కొమ్మను ఒక గొడ్డలితో నరికివేశాడు. అండ్ కట్ డౌన్ ద బ్రాంచ్ ఆన్ విచ్, అంటే ఏ కొమ్మ మీద అయితే కూర్చుందో, అండ్ విచ్ ద ప్యారెట్ వాజ్ సిట్టింగ్ విత్ అన్ యాక్స్. ఓకే, ఏ కొమ్మ మీద అయితే కూర్చుందో చిలుక ఆ కొమ్మని గొడ్డలతో నరికేశాడంట. వెంటనే చిలుక అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఇమ్మీడియట్లీ ద ప్యారెట్ ఫ్లూ అవే. వెంటనే ఆ చిలుక అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఇక్కడ ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, మనం కూడా మన లక్ష్య సాధనలో ముందుకెళ్ళాలంటే సుఖాన్ని వదిలిపెట్టాలి. We too must go off the pleasures if we want to move forward in achieving our goals. ఇక్కడ సుఖం మనిషిని రోగిని చేస్తే కష్టం యోగిని చేస్తుంది అని ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. That's all for today's video. Thank you for your support and see you with another video.